వరంగల్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన ప్రతిపక్ష కాంగ్రెస్ కు స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్గా మారాయి. 12 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కనీసం 4 గెలవాలనేది పీసీసీ టార్గెట్. గెలిచే అవకాశం ఉన్న సీట్లలోనే కాంగ్రెస్ పోటీ చేయాలని కొందరు సీనియర్లు వాదిస్తుండగా ఇతర ప్రతిపక్షాలతో అవగాహన కుదుర్చుకొని అన్ని సీట్లు పోటీ చేయాలని మరికొందరు నేతలు అంటున్నారు. ఖర్చుతో కూడుకున్న ఎన్నికలవటంతో కొందరు కాంగ్రెస్ సీనియర్లు పోటీకి వెనకాడుతున్నట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ కు ఇప్పుడు ఒకంత కష్టకాలమే. వరంగల్ ఉప ఎన్నిక దారుణ ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోకముందు స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధపడాల్సి వస్తోంది. వరంగల్ ఉప ఎన్నిక ప్రక్రియ ముగియగానే లోకల్ బాడీ కోటా కింద 12 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను ఈసీ మంగళవారం విడుదల చేసింది. హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలలో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతుండటంతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన సమావేశాలను జిల్లా కాంగ్రెస్ కమిటీలు గతంలోనే నిర్వహించుకున్నాయి. పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధుల బలమున్న జిల్లాల్లో ఇతర ప్రతిపక్షాలు టీడీపీ, బీజేపీ, వామపక్షాలకు చెందిన సభ్యులను తమ వైపుకు తిప్పుకొని అధికార టీఆర్ఎస్ కు గట్టి పోటీయే ఇవ్వాలనే వ్యూహానికి కాంగ్రెస్ నేతలు ఇదివరకే పదును పెట్టారు. వరంగల్ ఓటమి నేపథ్యంలో ఇక ఒంటరిగా తాము టీఆర్ఎస్ ను ఎదుర్కోలేమని కలిసి వచ్చే ఇతర పార్టీలను కలుపుకుంటామంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి అవడంతో పార్టీకి బలమున్న చోటే పోటీ పెట్టాలని కొందరు కాంగ్రెస్ సీనియర్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్కు సూచిస్తున్నారు. ఆర్థిక కారణాలతో ప్రజాదరణ ఉన్న నేతలు కూడా పోటీకి విముఖత చూపుతున్నారని, ఈ సమస్యకు పార్టీ పెద్దలే పరిష్కారం చూపాలని కొందరు వాదిస్తుండగా గతంలో మంత్రులుగా పనిచేసిన నేతలే పోటీకి విముఖత చూపడం సరికాదంటున్నారు మరికొందరు నేతలు. జిల్లాల వారీగా లోకల్ బాడీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పరిస్థితిని పరిశీలిద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ సీటు గెలిచేంత బలం కాంగ్రెస్ కు లేదు. అయినా పోటీ చేయడానికి పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ టికెట్ రేస్లో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ సీట్లు 2 ఉన్నాయి. ఇక్కడ ఒక సీటుకు పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగానే ఉంది. జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ స్వర్గం రవితో పాటు మరో 2 నేతలు పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ కున్న బలం సీటు గెలిచేందుకు సరిపోదంటున్నారు నేతలు. వరంగల్ జిల్లాలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ టికెట్ను పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మరో నేత భరత్ చంద్రారెడ్డి ఆశిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో లోకల్ బాడీ కోటా కింద 2 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీకున్న బలంతో కాంగ్రెస్ ఒక సీటుకు పోటీ పడగలదు. టీడీపీ సహకారం తీసుకోవడంపై కూడా జిల్లా కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చెరో సీటును తీసుకోవడంపై అధికార టీఆర్ఎస్తో కూడా మంతనాలు జరుపుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలు మాజీ ఎంపీ మల్లు రవి, జడ్పీ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస గుప్తా, దిలీపాచారి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు మెజార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులున్నారు. కాంగ్రెస్ కున్న ఓట్లను ఆ పార్టీ కాపాడుకుంటే ఇక్కడ అధికార టీఆర్ఎస్ గెలుపు కష్టమే. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతారని హైకమాండ్ ఆయనకు టికెట్ ఖరారు చేసిందని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే గూడూరు నారాయణ రెడ్డి వంటి ఇతర నేతలు కూడా పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వామపక్షాలను కలుపుకొని పోటీ చేయడంపై కాంగ్రెస్ నేతలు ఇదివరకే కసరత్తు చేశారు. సిపిఐ మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావును ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపాలని, లేదంటే కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేయించాలా అని నేతలు చర్చించారు. పువ్వాడ కాకుండా కాంగ్రెస్ నేతలు నాగుబండి రాంబాబు, గాయత్రి రవి, శేషగిరిరావు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా స్థానిక కోటా ఎమ్మెల్సీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయినప్పటికీ ఇక్కడ వాస్తవానికి టీఆర్ఎస్ కంటే తమకే ఎక్కువ సీట్లు ఉన్నాయని, అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహించి తమ పార్టీ ప్రజాప్రతినిధులకు గులాబీ కండవాలు కప్పిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
గతేడాది కాలంలో కేసీఆర్ పాలనా తీరుతో విసిగిపోయిన ఆ ఫిరాయింపు నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తున్నారని హస్తం నేతలు అంటున్నారు. ఇక్కడ తాము టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి ఎంపికపై ఇంకా కసరత్తు చేయలేదని జిల్లా కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి, ఎంపీగా పోటీ చేసిన శ్రవణ్ కుమార్ వంటి నేతలు టికెట్ రేసులో ఉండొచ్చని సమాచారం. జిల్లా కాంగ్రెస్ కోరితే మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఎమ్మెల్సీ బరిలోకి దిగే అవకాశముందని సమాచారం. రంగారెడ్డి జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ సీట్లు 2 ఉన్నాయి. ఇక్కడ టీడీపీతో అవగాహన కుదుర్చుకొని చెరో సీటుకు పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కె లక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని పోటీ చేయాలని జిల్లా కాంగ్రెస్ కోరుతోంది. ఒకవేళ సుదర్శన్ రెడ్డి పోటీకి విముఖత చూపితే నర్సింగ్రావు అనే పార్టీ నేతకు కాంగ్రెస్ టికెట్ దక్కే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పాలనపై స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఉన్న అసంతృప్తి తమకు అనుకూలిస్తుందని ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తోంది. గ్రామజ్యోతి పథకంలో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి ఎంపీటీసీల్లో తీవ్రంగా ఉందని, వారంతా అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేస్తారనేది కాంగ్రెస్ అంచనా. ఈ నేపథ్యంలో నల్గొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకుంటామంటూ హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్.